ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై మను వాల్. టుడే స్పెషల్ ఈజీ అండ్ టేస్టీ షక్కర్ పారా. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో. సో మనం రెసిపీలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం ఎవరైనా వీడియో చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఒక బేషన్ పెట్టేసుకొని గోధుమ పిండి తీసుకుంటున్నా 1 కప్పు. ఇప్పుడు నేను మరొక కప్పు తీసుకుంటున్నాను. మొత్తం 2 కప్స్ తీసుకుంటున్నాను. ఇప్పుడు నేను 1 కప్పు షుగర్ని పౌడర్ చేసుకున్నానండి. సో 2 కప్పులకి 1 కప్పు షుగర్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఒక చిటికెడు సాల్ట్, ఇలాచీ పౌడరు. మనం ఇప్పుడు ఇది బాగా మిక్స్ అయ్యేలా కలుపుకుందాము. ఇప్పుడు మనము ఈ పిండిని టేస్ట్ చూడొచ్చు ఒక చిటికెడంత తీసుకొని. ఎందుకంటే మనకు షుగర్ ఎక్కువైందా లేకుంటే షుగర్ తక్కువైందా ఈ టైంలో మనకు తెలుస్తుంది. సో ఒకవేళ షుగర్ ఎక్కువైతే కొంచెం పిండి యాడ్ చేసుకోవచ్చు, కొంచెం షుగర్ తక్కువైతే మనం షుగర్ యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? కరెక్ట్గా సరిపోయింది. 1 స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను నేను. సో నెయ్యి వేసుకొని మనం బాగా కలుపుకుందాము. ఇప్పుడు మనం కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకుందాము. చూడండి ఫ్రెండ్స్, సో మన పిండి ఇలా కలుపుకున్నాం కదా, కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. ఎందుకంటే కొంచెం మనం మెత్తగా కలుపుకున్నాం అనుకోండి ఆయిల్ ఎక్కువ పడుతుంది మనకు. సో కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. మీరు ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, మనం ఇలా కలుపుకున్నాం కదా. సో ఇది డ్రై కాకుండా ఉండడానికి, అంటే ఆరిపోతుంది కదా మనం బయట పెడితే. సో మనం ఇలా ఒక గిన్నె పెట్టేసుకుందాము. సో కొంచెము ఒక ½ అన్ అవర్ మనం పక్కన పెట్టేసుకుందాము. అప్పుడు మంచిగా మనకు పిండి నానుతుంది ఫ్రెండ్స్. కొంచెం ఎక్కువే తీసుకోవాలి, కొంచెం తిక్కుగా వేసుకుంటాం కదా, మరీ చపాతీ పిండిలా సన్నగా చేసుకోం కదా. పిండికి కొంచెం ఆయిల్ అప్లై చేద్దాము, అతుక్కోకుండా ఉంటుంది కదా. సో ఇలా ఇప్పుడు దీనికి కూడా మనం ఇలా ఆయిల్ పెట్టామనుకోండి బాగా వస్తుంది, పిండి అతుక్కోకుండా ఉంటుంది. పిజ్జా కటర్ యూజ్ చేస్తున్నాను, మీకు కావాలంటే నైఫ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో మనం ఇది ఎక్స్ట్రా ఉన్న పిండి అంతా తీసేద్దాము. సో ఇప్పుడు మనం ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకుందాము. మీకు ఎలాంటి షేప్లో కావాలనుకుంటే అలా కట్ చేసుకోవచ్చు. సో ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకుందాము. మళ్ళీ ఈ షేప్లో కట్ చేసుకుందాం. ఇప్పుడు అంతే అయిపోయింది. సో ఇలా, సో ఇప్పుడు మనం ఇలా అన్నీ చేసేసుకొని మనం ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. ఓకేనా? ఇప్పుడు మనం ఇలా ప్లేట్లోకి తీసుకుందాము. ఇప్పుడు ఆయిల్ వేడైంది. సో మనం అన్నీ వేసుకుందాము. ఇప్పుడు ఇవి మనకు లైట్ బ్రౌన్ కలర్ వచ్చాయి కదా, ఇప్పుడు మనం తీసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, మన చక్కెర పారి ఎంత బాగా వచ్చిందో. సో ఇప్పుడు ఇవి వేడి మీద కొంచెం మెత్తగా ఉంటాయి, చల్లారిన తర్వాత మంచిగా క్రిస్పీగా వస్తాయి. చూడండి ఎంత బాగా వచ్చిందో. సో ఇలానే మనం అన్నీ చేసుకుందాము. మన చక్కెర పార ఎంత బాగా వచ్చింది, ఎంత క్రిస్పీగా వచ్చింది చూడండి. సో మీకు ఎలాంటి షేప్లో కావాలంటే అలాంటి షేప్లో కూడా చేసుకోవచ్చు. సో ఇలా ఎంత బాగా వచ్చింది చూడండి, సౌండ్ కూడా ఎంత మంచిగా వస్తుంది, మంచిగా క్రిస్పీగా ఎంత బాగా వస్తున్నాయి చూడండి. ఈ వీడియో కనుక నచ్చినట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. బాయ్.